నరేష్ గారు నటించిన మొదటి చిత్రం 4 స్తంభాల ఆట. ఈ చిత్రానికి దర్శకులు జంధ్యాల గారు. ఈ చిత్రం 1982లో విడుదలైంది. 4 స్తంభాల ఆట చిత్రానికి ముందు పండండి కాపురం అనే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో బాల నటుడిగా నటించారు నరేష్ గారు. సురేష్ గారు నటించిన మొదటి చిత్రం రామదండు. ఈ చిత్రానికి దర్శకులు ఎన్ఎస్ మణి గారు. ఈ చిత్రం 1981లో విడుదలైంది. హరీష్ గారు నటించిన మొదటి చిత్రం వివాహ భోజనంబు. 1988లో విడుదలైన ఈ చిత్రానికి జంధ్యాల గారు దర్శకత్వం వహించారు. వివాహ భోజనంబు చిత్రానికి ముందు బాలనటుడిగా ముద్దుల కొడుకు చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించారు హరీష్ గారు. హరికృష్ణ గారు నటించిన మొదటి చిత్రం తాతమ్మ కళ. ఈ చిత్రానికి దర్శకులు నందమూరి తారక రామారావు గారు. 1974లో విడుదలైంది. తాతమ్మ కళ చిత్రానికి ముందు బాలనటుడిగా శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు హరికృష్ణ గారు. రమేష్ బాబు గారు నటించిన మొదటి చిత్రం సామ్రాట్. ఈ చిత్రానికి దర్శకులు వి మధుసూదన్ రావు గారు. 1987లో ఈ చిత్రం విడుదలైంది. సామ్రాట్ చిత్రానికి ముందు అల్లూరి సీతారామరాజు అనే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించారు రమేష్ బాబు గారు. రాజశేఖర్ గారు నటించిన మొదటి చిత్రం కర్తవ్యం. ఈ చిత్రానికి దర్శకులు ఏ మోహన్ గాంధీ గారు. 1990లో ఈ చిత్రం విడుదలైంది. సాయి కుమార్ గారు నటించిన మొదటి చిత్రం ఛాలెంజ్. ఈ చిత్రానికి దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారు. ఈ చిత్రం 1984లో విడుదలైంది. ఛాలెంజ్ చిత్రానికి ముందు దేవుడు చేసిన పెళ్లి అనే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించారు సాయి కుమార్ గారు. శ్రీహరి గారు నటించిన మొదటి చిత్రం బ్రహ్మనాయుడు. ఈ చిత్రానికి దర్శకులు దాసరి నారాయణరావు గారు. 1987లో ఈ చిత్రం విడుదలైంది. ఆర్ నారాయణమూర్తి గారు నటించిన మొదటి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్రం. ఈ చిత్రానికి దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు. ఈ చిత్రం 1985లో విడుదలైంది. అర్ధరాత్రి స్వాతంత్రం చిత్రానికి ముందు నేరమో శిక్ష అనే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలో నటించారు ఆర్ నారాయణమూర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు నటించిన మొదటి చిత్రం అత్తగారు స్వాగతం. 1986లో విడుదలైన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు. చక్రవర్తి గారు నటించిన మొదటి చిత్రం శివ. 1989లో విడుదలైన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు. వడ్డే నవీన్ గారు నటించిన మొదటి చిత్రం కోరుకున్న ప్రియుడు. ఈ చిత్రానికి దర్శకులు ముప్పలనేని శివ గారు. ఈ చిత్రం 1997లో విడుదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి.